వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 145వ కీర్తన 14వ వచనం, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, చదవబడిన లేఖన భాగంలో మన దేవుడు చేసే ఒక అద్భుతమైన పని ఇక్కడ కనబడుతుంది. మన దేవుడు పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. నిజమే, ఈ భూలోకంలో శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా చాలా మంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకనగా చాలా మంది వారి జీవితాలలో శరీర సంబంధంగా ఆరోగ్యపరంగా పడిపోయిన పరిస్థితి, ఆర్థికంగా పడిపోయిన పరిస్థితి, వ్యాపార పరంగా పడిపోయిన పరిస్థితి, కుటుంబంలో ఐక్యత పరంగా పడిపోయిన పరిస్థితి, సంతోష విషయములో పడిపోయిన పరిస్థితి. ఈరోజు ఏ ఒక్కరికి నెమ్మది లేనటువంటి పరిస్థితులు శరీర సంబంధంగానే కాదు కానీ ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో కూడా చాలా మంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రార్థన జీవితంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, విశ్వాస విషయములో, ప్రేమ విషయములో, పరిశుద్ధత విషయములో, నమ్మకత్వం విషయంలో అనేక మంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నిన్ను లేవనెత్తడానికి యేసయ్య సమర్థుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే అని వాక్యం చెప్తుంది. ఆయన లేవనెత్తే దేవుడు. అందుకే కీర్తనాకారుడు 41వ కీర్తన 10వ వచనంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అని అంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయన వైపు తమ చేతులను చాపితే ఆయన వారిని లేవనెత్తే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద ఆయన నడుస్తున్న సమయంలో పేతురు కూడా యేసు వైపు చూస్తూ 2 అడుగులు వేశాడు. ఆయన వెనక్కి తిరిగినప్పుడు గాలిని చూచి మునిగిపోసాగినని వాక్యంలో రాయబడి ఉంది. ఆ మునిగిపోతున్న పేతురు యేసయ్య వైపు చెయ్యందించి కేకలు వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించుము. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యేసయ్య పేతురు చేతిని పట్టుకొని పేతురును లేవనెత్తాడు. ఈ లోకంలో ఒకవేళ మునిగిపోతున్న స్థితిలో ఉన్నావా, యేసయ్య నిన్ను కూడా లేవనెత్తే దేవుడు. ఆ లేవనెత్తే దేవుడు ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే పేతురును లేవనెత్తిన రీతిగా మనలను లేవనెత్తుతాడు. ఒక వ్యక్తిని ఏ విషయంలో ప్రభు లేవనెత్తుతారో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది, ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేవనెత్తే దేవుడు ఎందుకు మనలను లేవనెత్తుతాడు అని అంటే, దుఃఖపడుతున్న మనలను క్షేమము కొరకు లేవనెత్తుతాడు.
నిజమే, ఈ భూలోకములో ఎక్కడ చూసినా క్షేమము లేని దినాలలో మనం ఉన్నాం. ఏ దేశములో చూసినా క్షేమము లేదు. ఒక ప్రక్క కరోనా థర్డ్ వేవ్ చేత ప్రజలు భయోందోళనకు గురవుతున్నారు. ఒక ప్రక్క అల్పపీడనాలు వర్షాల చేత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక ప్రక్క వరదల చేత చాలా మంది నిరాశలయ్యారు. మరొక ప్రక్క ఈ జ్వరాలు ఫ్లేట్స్లెట్ పడి చాలా మంది బలహీనలైపోతున్నారు. ఎక్కడ చూసిననో క్షేమము లేని దినాలు. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉపయోగించక ముందు మన గృహాలకు ఉత్తరాలు వచ్చాయి. ఆ ఉత్తరాలలో ఈ రీతిగా రాయబడేది: ప్రభువునందు ఫలానా వారికి ఫలానా వారు రాయున్నది ఏమనగా, ఇచ్చట మేమంతా క్షేమము, మీరును క్షేమమని తలంచి ప్రార్థిస్తున్నాము అని రాసేవాళ్ళం. అలా రాసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, ప్రార్థించేవాళ్ళం. కానీ ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత క్షేమ సమాచారాలు రాసేవారు లేరు, వినేవారు లేరు, చదివేవారు లేరు. క్షేమమే కనబడని దినాలలో మనం ఉన్నాం. అయితే ఒక మనుషునికి క్షేమం ఎలా కలుగుతుంది? వాక్యం రాయబడి ఉంది: దుఃఖపడుతున్న వారిని క్షేమము కొరకు నేను లేవనెత్తుతాను. మనం ఆరాధన చేసే దేవుడు క్షేమమును కలిగించే దేవుడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు: నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు అని అన్నాడు. మనం ఆరాధన చేసే దేవుడు క్షేమము కలిగించే దేవుడు. ఆయన క్షేమాన్ని కలుగు చేయడానికే పడిపోయిన మనలను, కృంగిపోయిన మనలను, దుఃఖపడుతున్న మనలను ఆయన లేవనెత్తుతున్నాడు. మరి ఇంకొక మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథం 113వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంది: ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను లేవనెత్తే దేవుడు. ఆయన ఆశీర్వదించుటకు లేవనెత్తుతున్నాడు. దరిద్రులను లేవనెత్తే దేవుడు, ఉన్నత స్థలములలో ఉంచే దేవుడు, మనలను అభివృద్ధి చేయడానికి, మనలను ఆశీర్వదించడానికి, గొప్పవారిగా చేయడానికి ఆయన మన చేయి పట్టుకుని లేవనెత్తుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లేవనెత్తే దేవునికి ప్రార్థన చేయండి. మీ కుటుంబాలను దేవుడు లేవనెత్తుతాడు. మీ బిడ్డలను ఆయన ఉన్నత స్థానములో నిలబెట్టుటకు లేవనెత్తుతాడు. మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి లేవనెత్తుతాడు. దుఃఖములో ఉన్న మీ కుటుంబానికి క్షేమమును కలుగ చేయడానికి లేవనెత్తుతాడు. వాక్యంలో రాయబడి ఉంది: పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తేదను అని అంటున్నాడు ప్రభు. ఆయన లేవనెత్తే దేవుడు. ఆ ప్రభు అలా మిమ్ములను, మీ కుటుంబాలను లేవనెత్తునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు అయ్యా. ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని, దుఃఖములో ఉన్న వారిని, బాధలలో ఉన్న వారిని, సమస్యలలో ఉన్న వారిని అయ్యా లేవనెత్తే దేవుడవయ్యా, కన్నీరు తుడిచే దేవుడవయ్యా, క్షేమము కలిగించే దేవుడవయ్యా, అభివృద్ధినిచ్చే దేవుడవు నాయన. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే అయ్యా చూస్తూ ఉన్నారో, ధ్యానిస్తూ ఉన్నారో, నీ బిడ్డలను లేవనెత్తండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వీరి అవసరతలను తీర్చండి. కుటుంబానికి కృపాక్షేమము కలుగ చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. కృంగదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు.
భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు. పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు,